హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగువారి ముచ్చట్లు. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ పేరు రక్త సంబంధం. రచయిత ఎం సూర్యప్రసాదరావు గారు. దానం అంటే ఏమిటి మమ్మీ? ఇంగ్లీష్ తప్పితే తెలుగు తెలియని 9వ తరగతి చదివే మా ఒక్కగానొక్క మనవరాలు సౌమ్య తన తల్లిని అడిగింది. డ్రాయింగ్ రూమ్లో ఆఫీస్ ఫైల్ చూసుకుంటున్న నా ధ్యాస క్షణకాలం హాల్లోకి వెళ్ళిపోయింది. ఆ రోజు సెకండ్ సాటర్డే. రోజు హడావిడిగా లంచ్ బాక్స్తో నేను సౌమ్య బయలుదేరే కార్యక్రమానికి కొంచెం ఆటవిడుపు. ఉదయాన్నే వంటింటితో కాపురం చేయాల్సిన నర్మదకు ఆ శని ఆదివారాలు కొంచెం విశ్రాంతి. అందుకే టిఫిన్ ప్రిపరేషన్కు కామా పెట్టి కాఫీలతో సరిపెట్టేసింది. ఆ రోజు సౌమ్యకెందుకో హాలిడే. అది కూడా వాళ్ళ అమ్మతో పాటు టీవీలో తెలుగు ప్రోగ్రాం చూస్తుంది. ఉదయం పూట ఎందరో మహానుభావులు చెప్పే ప్రవచనాలు నాకు కూడా వినిపిస్తూనే ఉన్నాయి. అవి వింటున్న సౌమ్య అడిగిన ప్రశ్నకు నర్మద ఏం సమాధానం చెబుతుందో వినాలని ఆసక్తికరంగా చెవులు రిక్కించాను. నర్మద జవాబు చెప్పనట్లుంది. సౌమ్య మళ్ళీ అడిగింది, దానం అంటే ఏమిటి మమ్మీ? నాకు తెలీదు, పో మీ డాడీని అడుగు, ఆయనకే తెలుసు దానం అంటే ఏమిటో, ధర్మం అంటే ఏమిటో. నర్మద గొంతులో విసుగు ధ్వనించింది. అది కాదు మమ్మీ, నీకు తెలిస్తే చెప్పొచ్చుగా. నాకు తెలియదని చెప్పానుగా. ఎక్కడ ప్రవచనాలు చెప్పకపోయినా ఇంట్లో మాత్రం నాకు చెబుతూ ఉంటారుగా ప్రవచనాలు. ఆయననే అడుగు. నాకు తెలియదు, పో. టీవీలో చక్కని మాటలు చెబుతున్నారు, కొంచెం విననీయవే. పండగ నాడు కూడా పాత మొగుడేనా అన్నట్టు ఏమిటి నాకు ఈ నస? నర్మద గొంతులో తారాస్థాయిని అందుకున్న విసుగును విన్న నేను ఆఫీస్ ఫైల్ మూసేసి హాల్లోకి వెళ్ళవలసిన అవసరాన్ని గుర్తించాను. అమ్మా అంటే ఏమిటి మమ్మీ అని ఎవరో నీలాంటి అమ్మాయి వాళ్ళ అమ్మని అడిగినట్లుంది. సౌమ్య పక్కన సోఫాలో కూర్చుంటూ నర్మద వైపు చూసా. చాలండి సంబరం, ఎవరికైనా ఆ మాత్రం తెలియదా ఏమిటి? వెటకారంగా అంది నర్మద. పోనీ మన సౌమ్యని అడుగు, అమ్మా అంటే ఏమిటో చెబుతుందేమో. చూడు, ఛాలెంజ్ విసిరాను. నిజం మమ్మీ, అమ్మా అంటే ఏమిటి మమ్మీ? అమాయకంగా సౌమ్య అంది. క్షణకాలం నర్మద నిర్ఘాంతపోయింది. ఆ మాత్రం తెలియదా అని తెల్లబోయి చూస్తుంది. ఇందులో నీ తప్పు లేదు నర్మదా. మన అత్యాధునిక సామాజిక ప్రవర్తన విధానాలు అలా ఉన్నాయి. పాపో బాబో పుట్టిన దగ్గర నుండి అమ్మ అని పిలిపించుకోవాలనే కోరిక నవమాసాలు మోసిన కన్నతల్లికే ఉండటం లేదు. మమ్మీ అని పిలిపించుకోవాలని ఆ తల్లి తహతహలాడుతుంది. ఇక అభంశుభం తెలియని ఆ పసివాళ్ళేం చేస్తారు? ఏది చెబితే అదే నేర్చుకుంటారు. మనం ఏం మాటలు నేర్పిస్తే ఆ మాటలే నేర్చుకుంటారు. ఆ ప్రకారం అమ్మను మమ్మీ అని, తండ్రిని డాడీ అని పిలవడానికే వాళ్ళు అలవాటు పడతారు. అలాంటప్పుడు అమ్మ అనే పదానికి అర్థం ఏమిటో వాళ్ళకెలా తెలుస్తుంది? లాజికల్గా చెప్పేసరికి నర్మద ఆలోచనలో పడింది. సౌమ్య జన్మనిచ్చిన తల్లిని మన భాషలో అమ్మ అని పిలుస్తారమ్మా. ఇంగ్లీష్లో ఆమెనే మమ్మీ అంటారు. మమ్మీ అంటేనే అమ్మ అన్నమాట అని వివరించాను. క్షణకాలం స్పందించిన సౌమ్య ఎంతో ఆర్ద్రంగా అమ్మ అని పిలిచేసరికి నర్మద తల్లి ప్రేమ గుండెల్లోంచి తన్నుకొచ్చింది. కళ్ళల్లో నీళ్లు చిందించింది. పాప ఆబగా సౌమ్యను గుండెలకు అదుముకుంది. తల్లి గుండెల్లో తలదాచుకొని తల కొంచెం నా వైపు తిప్పి సౌమ్య అంది, డాడీ అంటే ఏమిటి మమ్మీ? నాన్న అని అంటారు. నర్మదే జవాబు చెప్పింది. నన్ను కూడా అంతే ఆర్ద్రంగా నాన్న అని పిలిచింది. ఇంతలో ప్రవచనాలు వినిపిస్తున్న టీవీ మమ్మల్ని ఆకర్షించింది. ప్రవచనం అంటే హితవచనం అని, మంచి మాట అని అర్థం. మానవీయ సంబంధాలన్నీ కనుమరుగైపోతున్న సమయంలో కుటుంబ సభ్యులంతా హాయిగా కలిసి ఆత్మీయంగా మాట్లాడుకునే పరిస్థితులు ఎప్పుడో పోయాయి. సెల్ ఫోన్లతో వచ్చిన వైజ్ఞానిక విప్లవం ఎంత మంచి చేస్తుందో అంతకంటే ఎక్కువ చెడు ప్రభావం చూపిస్తుంది. టీవీలో ప్రసారమవుతున్న ప్రవచనం చూసిన మా సౌమ్య దానం అంటే ఏమిటి అని ఎందుకు అడిగిందో అర్థమయ్యింది. మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలుగా అవతరిస్తున్న వేళ మానవీయ విలువలు, సాంప్రదాయ సంస్కార భావాలను ప్రజల హృదయాలలో మొలకెత్తించడానికి జరిగే భగీరథ ప్రయత్నమే ఈ ప్రవచన ప్రసారం. భారతీయ సంప్రదాయం ఎంత గొప్పదో వివరించడానికి ఆ వక్త రామాయణ మహాభారతాది ఇతిహాసాలను
పురాణాలలోని అంశాలను సర్వసాధారణమైన భాషలో నీతి నియమ జీవన విధానానికి మార్గదర్శకాలను వివరిస్తున్నాడు కనుక ఆయన ఉపన్యాసానికి అంత ప్రాధాన్యం కనిపిస్తుంది. బహుశా ఆయన చెప్పే సూక్తి వాక్యాలను ఆయన అమలుపరుస్తున్నారేమో, అందుకే అంత గంభీరంగా నిర్భయంగా వివరించగలుగుతున్నారు. వేలల్లో విన్న శ్రోతలు నాగస్వరం విన్న నాగపాముల్లా తలలు ఊపుతూనే ఉన్నారు. ఆ ఉపన్యాసం అయిపోయిన వెంటనే ఇళ్లకు వెళ్ళిపోతారు. తమ జీవన వైరాగ్యాన్ని ప్రసూతి వైరాగ్యంలా, శ్మశాన వైరాగ్యంలా అక్కడే వదిలేసి వెళ్ళిపోతారు. ఆయన వాక్కు స్పష్టంగా, స్వచ్ఛంగా, అక్షర దోషాలేవీ లేకుండా, వాగ్దోషం లేకుండా ఒక గంగా ప్రవాహంలా సాగిపోతూనే ఉంది. దానం అంటే ఒక మహత్తర కార్యం. దానం అంటే ఫలాపేక్ష లేని ఒక త్యాగం. ప్రతిఫలం ఆశించకుండా, పేరు ప్రతిష్టల కోసం పాకులాడకుండా దానం ఇస్తేనే మనకు ఫలితం ఉంటుంది. యజ్ఞము, దానము, తపస్సు అను 3 కార్యముల ద్వారా మోక్షమును సాధించవచ్చని ఉపనిషత్తులు చెబుతున్నాయి. ఈ కలియుగంలో యజ్ఞము, తపస్సులు సాధ్యం కావు కనుక దానమునే త్యాగగుణం మాత్రమే మానవులను పునీతం చేస్తుందని భగవద్గీత చెబుతుంది. కృతాయుగంలో జనం తపస్సు వలన, త్రేతాయుగంలో జ్ఞానం వలన, ద్వాపర యుగంలో యజ్ఞ యాగాదుల వలన ప్రశంసలు పొందితే, ఈ కలియుగంలో కేవలం దానం వలన మాత్రమే కీర్తిమంతులవుతారని మనుస్మృతి చెబుతుంది. ఈ లోకంలో 4 దానాలు చక్కని కుటుంబ నిర్వహణకు, సమాజ నిర్మాణానికి ఆవశ్యకమని విజ్ఞులంటారు. కన్యాదానం వలన ఒక కుటుంబం ఏర్పడుతుంది. గోదాన భూదానముల వలన కుటుంబానికి అవసరమైన పాడి పంటలు ఏర్పడతాయి. విద్యాదానం వలన అజ్ఞానం అంతరించి విజ్ఞానం సిద్ధిస్తుంది. విజ్ఞాన సముపార్జనతో ఉపాధి లభిస్తుంది. ఆ 4 దానాలు విశిష్టమైనవి అని విజ్ఞులంటారు. చిన్న విరామం టీవీ స్క్రీన్పై కనిపించింది. అంటే 10 నుండి 15 నిమిషాలు ఆట విడిపోయినన్నమాట. ఎన్ని రకాల దానాలుంటాయండి? నర్మద నన్ను అడిగింది. తరచుగా సాంప్రదాయ, ఆధ్యాత్మిక మాసపత్రికలు, గ్రంథాలు అధ్యయనం వలన కొద్దిపాటి పరిజ్ఞానం నాకున్నదని ఆమెకు తెలుసు. నేనేమైనా సమాధానం చెబుతానో లేదో అని సౌమ్య కూడా నా వైపు చూసింది. నర్మద, మన పూర్వీకులు దానాలను దశదానాలు, షోడశదానాలు అని వర్గీకరించారు. భూదాన, గోదాన, తిలదాన, హిరణ్యదాన, అజ్యదాన, వస్త్రదాన, ధ్యానదాన, గుడదాన, లవణదానాలనేవి దశదానాలు. వీటికి విద్య, కన్య, గృహ, శయ్య, దాసి, అగ్రహార దానాలను కూడా జతచేర్చి షోడశదానాలుగా నిర్వహించారు. నేను చెప్పటం పూర్తి చేయగానే నర్మద మరో ప్రశ్న వేసింది. మరి అన్నదానం చేయమని ఎక్కడా చెప్పలేదే, అదెలా గొప్పదానమైందండి? ఏం చెప్పాలా అని ఆలోచిస్తుండగా మళ్ళీ టీవీలో ప్రవచనం ప్రారంభమైంది. దశదానాలలో, షోడశదానాలలో ఎక్కడ అన్నదానాన్ని చేర్చలేదు. మహాభారతం అనుశాసన పర్వములో బృహస్పతి ధర్మరాజుకు అన్నదాన విశిష్టత వివరిస్తారు. అన్ని ధర్మములో దానము విశిష్టమైనదని, అందులో అన్నదానము శ్రేష్టమైనదని అంటాడు. ఆ అన్నదానమునకు సమానమైన దానము మరొకటి లేదని, భూత భవిష్యత్ వర్తమాన కాలములో అంతకు మించిన దానము మరొకటి లేదనటం అతిశయోక్తి కాదు. అటువంటి అన్నదానము ఎవరు, ఎప్పుడు, ఎక్కడ చేసినా అది సార్థకతను సంతరించుకుంటుంది. ప్రవచనకర్త మాటలతో నర్మద సందేహం తీరిపోయింది. ఇంతలో మరొక్కమారు చిన్న విరామం తెరపైకి వచ్చేసింది. మహాభారతంలో కాకుండా మన వాళ్ళెవరైనా దాన విశేషాలు చెప్పారా? నర్మద అడిగింది. ఎందరో చెప్పారు నర్మద. వేమన, చాణక్యుడు మొదలైన వారెందరో చెప్పారు. పెట్టవలసిన పేదలకు అన్నము పెట్టకుండా ఎన్ని ఇతర దానాలు చేసినా అవి లెక్కల్లోకి రావు. అన్నదానం అంటేనే జీవనధారం. అన్నదానం అంటే బ్రతుకు తెరువు చూపించటం. అన్నదానం అంటే ఇన్ని మెతుకులు విదిలించటం కాదని, బ్రతుకు తెరువును కల్పించటం అన్నదాన ప్రధాన ఉద్దేశమని వేమన అంటాడు. అన్నదానము ఉదకదానములకు సమానమైన దానము లేదని, అవి రెండు కన్నతల్లికి సమానమైనవని చాణక్యుడు అంటాడు. తల్లికి మించిన దైవము లేదు గనుక ఆకలి దప్పులను తీర్చగలిగే అన్నదానమే అత్యుత్తమమైనదని అంటారు. దానములకు సరైన క్లాసిఫికేషన్ ఉందా డాడీ? సౌమ్య చక్కని ప్రశ్న వేసింది. ఉందమ్మా.
భగవద్గీత దానములకు సాత్విక, రాజస, తామస దానాలుగా విభజిస్తుంది. దానము చేయటాన్ని తమ వంతు కర్తవ్యంగా భావించే దానం సాత్విక దానం. దేశ కాల పరిస్థితులకు అనుకూలంగా అవసరమైన చోటు దానం చేయబడుతుంది. కరువు కాటకాలు, వరదలు, భూకంపాలు మొదలైన ప్రకృతి విలయతాండవం చేసిన ప్రదేశాలలో తమ పేరు చెప్పకుండా నిస్వార్థంగా దానం చేయబడుతుంది. ఉపకారాన్ని ఆశించి చేసే దానం రాజస దానం. వివిధ ఒత్తిళ్లకు లొంగి ప్రతిఫలాన్ని ఆశించి చేసే దానం అంటే మనస్ఫూర్తిగా ఇవ్వకుండా బాధపడుతూ ఇచ్చేదే రాజస దానం. అయోగ్యమైన ప్రదేశంలో అపాత్రులైన వారికి యోగ్యం కాని కాలంలో ఇచ్చే దానం తామస దానం. దానం స్వీకరించే వారిని చులకనగా, తృణీకారంగా, అసహ్యంగా చూస్తూ ఇచ్చే దానం, నిర్బంధంలో అయిష్టంగా ఇచ్చే దానమే తామస దానం. వివరించి క్షణం ఊపిరి పీల్చుకున్నాను. ఈలోపు టీవీ ప్రవచనానికి సశేషం సంప్రాప్తించింది. మరి ఆర్గాన్ డొనేషన్ గురించి ఎక్కడా చెప్పలేదా డాడీ? సౌమ్య ప్రశ్న మమ్మల్ని క్షణకాలం నిర్ఘాంతపరిచింది. అదేనండి, అవయవదానం గురించండి. నర్మద ముందుగా తేరుకుంది. సౌమ్య అలా ఎందుకు అడిగిందో నాకు అర్థమైంది. అంటే అది ఇంకా అవయవదానం గురించి మర్చిపోలేదన్నమాట. ఎలా మర్చిపోతుంది? అంత తేలికగా మేమెలా మరువగలం? చెప్పారమ్మా, అది కూడా మహాభారతంలోనే కనిపిస్తుంది. ఆరోగ్య దానాన్ని గొప్పగా ప్రశంసిస్తుంది. రోగభీతులైన వారికి ఆరోగ్య ప్రదానం చేయటం పుణ్యం అంటుంది మహాభారతం. వారికి ప్రాణరక్షణ చేయటం కంటే మించినది లేదు. ఏ పుణ్యకార్యమైనా దానికి సరికాదంటుంది. శ్రేష్టమైన దక్షిణాలతో కూడిన వేల యాగాల ఫలానికి అది సమానమంటుంది. ఆరోగ్య దానం చేయుట వలన చతుర్విధ పురుషార్థాలైన ధర్మార్థ కామ మోక్షములు సాధించవచ్చని మహాభారతం మనకు హితవు చెబుతుంది. అది వివరిస్తుంటే నా గొంతు గద్గదమవటం నర్మద గుర్తించలేకపోలేదు. అయితే డాడీ, దానం పుచ్చుకున్న వారిని ఏమంటారు? సౌమ్య మరో ప్రశ్న వేసింది. మంచి ప్రశ్న వేశావమ్మా. దానం ఇచ్చేవాణ్ణి దాత అంటే, దానం పుచ్చుకునేవాణ్ణి గ్రహీత అంటారు. దాత గ్రహీతలకు వేమన చక్కని నిర్వచనం చెప్పారు. ఎప్పుడో ఒకసారి అవసరానికి దానం అడిగేవాడు యాచకుడని అనిపించుకోడు. అలాగే ఎప్పుడో ఒకటో అరో దానం చేసినవాడు కూడా దాత అనిపించుకోడు. అడిగేవాడు ఆర్ది అనిపించకపోయినా నిత్యం దానం చేసేవాడు మాత్రమే దాత అనిపించుకుంటాడు. అటువంటి మహాదాతలు ఎవరైనా ఉన్నారా? సౌమ్య మళ్ళీ అడిగింది. ఉన్నారమ్మా. దానకర్ణుడు, శిబి చక్రవర్తి, బలి చక్రవర్తి, దధీచి మహామునులు చిరంజీవులైన దాతల క్రిందకే వస్తారు అని చెప్పాను. అయితే వారిలో ఎవరు గొప్పవారని అనవచ్చండి? నర్మద ప్రశ్నించింది. వీరిలో మొదటివాడు మహాభారతంలో కనిపించే దానకర్ణుడు. ఎవరు ఏదడిగినా లేదనుకుంటా తనకు సహజ సిద్ధంగా సిద్ధించిన కవచకుండలాలను శరీరం నుండి వేరు చేసి ఇంద్రునికి దానమిస్తాడు. శరణార్థిగా వచ్చిన పావురాన్ని రక్షించడానికి తన శరీరం నుండి సమానమైన మాంసమును ఇవ్వటానికి సిద్ధపడతాడు శిబి చక్రవర్తి. ఇచ్చిన మాట తప్పక వామనుడు అడిగిన 3 అడుగుల భూమిని దానం చేసి బలిచక్రవర్తి పాతాళానికి వెళ్తాడు. వృత్రుడు అనే లోకకంటకుడైన రాక్షస సంహార్థం లోక కళ్యాణం కోసం ఆత్మత్యాగం చేసి తన వెన్నుముకనే వజ్రాయుధ నిర్మాణానికి సమర్పించిన వాడు దధీచి మహాముని. ఇప్పుడు చెప్పమ్మా, వీరిలో ఎవరు గొప్పవారో? సౌమ్య వైపు చూశాను. నో డౌట్ డాడీ, దధీచి ఈజ్ ద గ్రేటెస్ట్ డోనర్. వెంటనే జవాబిచ్చింది. అవునండి, నిస్సందేహంగా దధీచి మహామునే గొప్పవాడు. నర్మద కితాబిచ్చింది. మరి నాకు కిడ్నీ డొనేట్ చేసిన వారు కూడా గ్రేట్ డోనర్ కదా? సౌమ్య అంది. వెంటనే నేనేమీ మాట్లాడలేకపోయినా నర్మద జవాబిచ్చింది. అవునమ్మా, వాళ్ళు కూడా చాలా గొప్పవాళ్ళు, గొప్ప దాతలు. వాళ్ళను జ్ఞాపకం చేసుకుని గ్రాటిట్యూడ్ చెప్పాల్సిన బాధ్యత మన మీద ఉంది కదా డాడీ. చాలా కాలమైంది. వాళ్ళెవరో తెలియదు. నాకు వాళ్ళను చూడాలని ఉంది. తప్పకుండా వాళ్ళను చూపిస్తారు కదూ? ప్రామిస్. సౌమ్య చేతిలో చెయ్యి వేయించుకుంది. నిజమే, సౌమ్యకు కిడ్నీ మార్పిడి జరిగి సంవత్సరం కావస్తుంది. వారెవరో తెలుసుకోలేదు. వాళ్లకు కనీస కృతజ్ఞతలు తెలుపుకోలేదు. కొద్దిపాటి ఆర్థిక సహాయం కూడా చెయ్యలేదు. వారెవరో ఏమిటో అని కూడా పట్టించుకోలేదు. సౌమ్యకు 2 కిడ్నీలు చెడిపోయాయి. కేవలం డయాలసిస్ మీదే జీవనం సాగించాలి.
వీలైనంత త్వరలో కిడ్నీ దాతను వెతుక్కోండి అని డాక్టర్ అల్టిమేటం ఇచ్చారు. లక్షలతో కిడ్నీ కొనుక్కునే ఆర్థిక స్తోమత లేక కిడ్నీ దాత కోసం అన్వేషణ ప్రారంభించాం. ఆ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో మాలాగా ఎందరో అవయవ దానం కోసం ఎదురుచూస్తున్నారు. రోజులు భారంగా గడుస్తున్నాయి. ఒకరోజు అవయవదాన ఫౌండేషన్ వారి నుండి హాస్పిటల్కు కబురు వచ్చింది. అప్పుడు రోడ్ యాక్సిడెంట్లో తల ఛిద్రమైన వ్యక్తి భార్య తన భర్త అవయవదానానికి ఒప్పుకుంది. అంతే, ఆగమేఘాల మీద అతడి అవయవ సేకరణకు హాస్పిటల్ రంగం సిద్ధం చేసింది. బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తి 6గురికి అవయవదానం చేసి పునర్జన్మనిచ్చి వారిలో కూడా పునర్జీవించగలుగుతాడు. 2 కిడ్నీలు, గుండె, కాలేయము, 2 కార్నియాలనబడు కనుపాపలను 6గురికి జీవనాన్ని ప్రసాదిస్తాయి. అదృష్టం కొద్దీ ఆ అవయవాల దానం కోసం కనులు కాయలు కాచేలా ఎదురు చూస్తున్న 6గురు రోగుల సౌమ్య అడ్మిట్ అయిన హాస్పిటల్లోనే ఉన్నారు. 6గురి బ్లడ్ గ్రూపులు దాత బ్లడ్ గ్రూపు ఒకటి కావటం కూడా అదృష్టమే. అతి జాగ్రత్తగా అతడి శరీరం నుండి 6 అవయవాలు సేకరించి గ్రహీతలకు అమర్చటానికి సుమారు 10 గంటలకు పైగా శస్త్రచికిత్సలు అవసరమైనాయి. దాత నిస్వార్థంగా అవయవదానం చేయటంతో ఆ వివరాలు గోప్యంగా ఉంచబడ్డాయి. వారం రోజుల తరువాత సౌమ్య మామూలు మనిషి అయింది. హాస్పిటల్ వారు కూడా నామినల్ ఛార్జెస్తో శస్త్రచికిత్స చేయడంతో మాపై పెద్ద ఆర్థిక భారం పడలేదు. అప్పుడే ఆ అవయవదాత బంధువులను కలుసుకుందాం అనుకున్నాను కానీ మాకు వీలు పడలేదు. లక్షలు విలువ చేసే అవయవాలను నిస్వార్థంగా రూపాయి ఆశించకుండా దానం చేసిన వారి పట్ల కృతజ్ఞతలను తెలపవలసిన బాధ్యత సౌమ్య గుర్తు చేసింది. ఒక్క క్షణం నా కర్తవ్యం నన్ను వెన్ను తట్టింది. దాత వివరాలు సేకరించే ముందు అవయవ గ్రహీతలెవరో తెలుసుకోవాలి. అందరికీ అవయవదాత పట్ల కృతజ్ఞత ప్రకటించాల్సిన అవసరం ఉంది. దాత ఆర్థిక స్థితిగతులకు ఆసరా కల్పించాల్సిన అవసరం ఉంది. వెంటనే సౌమ్య కిడ్నీ మార్పిడి చేయించుకున్న హాస్పిటల్కు బయలుదేరాను. దాత అవయవదానాలను గ్రహించిన వారంతా రక్త సంబంధికులవుతారు. అవయవ మార్పిడి రోజున ఉపకారం పొందిన ఆ 6గురి వివరాలు సేకరించగలిగాను. వారిలో 2 హిందువులు, 2 ముస్లింలు, 2 క్రైస్తవులు. వారి అడ్రస్లు, ఫోన్ నెంబర్లు సంపాదించగలిగాను. అవయవదాత వివరాలు తెలియలేదు. ఫౌండేషన్ పేరు మాత్రమే తెలిసింది. దాని పేరు మరణానంతర జీవనం. సరాసరి ఆ ఫౌండేషన్ చైర్మన్తో సమావేశమై అభిప్రాయాలు, అనుభూతులు పంచుకోగలిగాను. అవయవదానం చేసిన వ్యక్తి వివరాలు, తేదీ, సమయం తెలుసుకోగలిగాను. అతడు ఒక ముస్లిం, భార్య హిందువు. 2 మతాంతర వివాహం చేసుకోవటంతో ఏకాకులయ్యారు. అటువారు ఇటువారు వారిని ఆదరించలేదు. 2 సంవత్సరాలుగా 2 ఒక స్కూల్లో పనిచేస్తూ అభిరుచులు తెలుసుకున్నారు. అభిప్రాయాలు, అలవాట్లు ఆకలింపు చేసుకున్నారు. రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు. స్కూలు వాళ్ళు వాళ్లకు రిసెప్షన్ అరేంజ్ చేసి ఆహ్వానించారు. వారికో పాప, బాబు పుట్టారు. పాపకు 6 ఏళ్లుంటాయి, బాబుకు 4 ఏళ్లుంటాయి. 2 పిల్లలు వారు పనిచేస్తున్న స్కూల్లోనే చదువుకుంటున్నారు. లంచ్ బ్రేక్లో పని మీద బయటకు వెళ్ళిన అతడు తిరిగొస్తూ స్కూల్ దగ్గరలో వీధి మలుపు తిరుగుతూ హారన్ వేయకుండా స్పీడ్గా వస్తున్న లారీని ఢీకొన్నాడు. స్కూటర్పై నుండి పడిపోయిన అతడి తల లారీ వెనుక చక్రాల కింద నలిగిపోయింది. శరీరం ఏమాత్రం చెక్కు చెదరలేదు. రక్తసిక్తమైన భర్త దేహాన్ని చూసి ఆమె గుండె లవిసేలా రోదించింది. స్కూల్ జనమంతా ఆమెను ఓదార్చే ప్రయత్నం చేస్తుండగా ట్రాఫిక్ కానిస్టేబుల్ ద్వారా ఆ వార్త మా ఫౌండేషన్కి అందింది. అతడి ఫోన్ ద్వారానే మా అభ్యర్థన ఆమెకు వినిపించాము. ఆమె ఏడుపు ఆపుకుంది. కళ్ళు నీళ్లు తుడుచుకుంది. అవయవ దానానికి అంగీకారం తెలిపింది. క్షణాల మీద ఆ అంబులెన్సులో అతని మృతదేహాన్ని తరలించటం, అవయవదానం చేయించటం, పార్థివ దేహాన్ని ఖననం చేయించే వరకు మా ఫౌండేషన్ బాధ్యత వహించింది. ఇప్పుడు చెప్పండి, ఇది ఆ రోజు జరిగిన సంఘటన. స్కూల్లో పనిచేస్తుంది కనుక భర్తకు రావాల్సిన ఫైనాన్షియల్ బెనిఫిట్స్ ఆమెకు వచ్చాయి. అయినా ప్రైవేట్ స్కూల్లో జీతాలు ఎలా ఉంటాయో తెలుసు కదా. పిల్లల పేర్లు, వివరాలు అడిగాను. ఆమె పేరు మాలతి, అమ్మాయి పేరు ఆయుష, అబ్బాయి పేరు భగవంతం. ఆయన స్కూల్ వివరాలు కూడా చెప్పారు. మీరేమైనా విరాళం ఇవ్వదలుచుకుంటే మా ఫౌండేషన్కి ఇవ్వండి. మీరు చేస్తున్న అనితర సాధ్యమైన కార్యక్రమానికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాము. అవయవ గ్రహీతలందరినీ సంప్రదించి ఆ కుటుంబానికి ఏదైనా ఆర్థిక వెసులుబాటు కలిగించాలనుకుంటున్నాను సాలోచనగా అన్నాను. నేను ఆలోచన చెబుతాను. దాత పేరే గుప్తంగా ఉంచిన ఆమె మీరిచ్చిన డబ్బు తీసుకోదు. అందువలన ఒక మొత్తాన్ని 2 పిల్లల పేరుట
ఫిక్స్డ్ డిపాజిట్ చేసి 20 ఏళ్లకు మెచ్యూర్ అయ్యేలా ఆమెకివ్వండి. కాదనలేదు. సలహా ఇచ్చాడు. చాలా థ్యాంక్స్ అండి. ఆయన నుండి సెలవు తీసుకున్నాను. నా మనసులోని విచారమంతా దూది పింజలా తేలికైపోయింది. నిర్మలంగా తయారైంది. ఏం చెయ్యాలో స్పష్టమైంది. సత్కారాన్ని కొనసాగించే ప్రయత్నానికి అంతరాయం రానీకూడదు. ఆలస్యం అమృతం విషం. మిగిలిన 5గురు అవయవదాతలతో మాట్లాడి సమావేశం కావటానికి మరో వారం రోజులు పట్టింది. మనసుంటే మార్గముంటుంది. గ్రహీతలతో ఎక్కువ మంది స్థితిమంతులే. నేత్రదానం గ్రహించిన వారు మాత్రం పేదవారు. వారందరితో సమావేశమై కార్యాచరణ నిర్ణయించాను. ఎప్పుడు, ఎలా, ఎక్కడ ఆ అవయవ మహాదాత పట్ల కృతజ్ఞతలు ప్రకటించాలో నిర్ణయించాం. మరో 2 రోజుల్లో మేము అవయవదానం గ్రహించి సంవత్సరం పూర్తవుతుంది. ముందే స్కూలు యాజమాన్యాన్ని సంప్రదించి మేము చెయ్యబోయే ఆర్థిక సహాయానికి సహకరించమని అర్థించాం. దాత సంవత్సరికానికి 1 రోజు ముందుగా గ్రహతలతో మరికొందరు స్కూలుకు చేరుకున్నాము. ఆఖరు పీరియడ్ క్యాన్సిల్ చేయించి స్టాఫ్ మీటింగ్ అరేంజ్ చేయించాము. స్కూల్ కాన్ఫరెన్స్ హాల్లో వేదిక మీద కరస్పాండెంట్, ప్రిన్సిపల్ ఆసీనులయ్యారు. ముందు వరుసలో మేం కూర్చున్నాం. 60 మంది ఉన్న స్టాఫ్ మెంబర్లు మెల్లమెల్లగా సమావేశ మందిరానికి చేరుకున్నారు. మై డియర్ కొలీగ్స్, మన సైన్స్ టీచర్ మాలతి భర్త యాక్సిడెంట్లో చనిపోయి రేపటికి సంవత్సరం అవుతుంది. కానీ అతడు తనువు చాలించి మరో 6గురిలో నేటికీ జీవిస్తున్నారు. కిడ్నీలతో 2, గుండెతో 1, కాలేయముతో 1, కార్నియాలతో 2 జీవిస్తూనే ఉన్నాడు. సాధారణంగా చనిపోయి రక్త సంబంధికులను విడిచి వెళతారు. కానీ మాలతి భర్త చనిపోయి 6గురు రక్త సంబంధికులను సంపాదించుకున్నాడు. హ్యాట్స్ ఆఫ్ టు యూ మాలతి, ప్రిన్సిపల్ గారు అన్నారు. మాలతి నిలబడి అందరికీ చేతులు జోడించి నమస్కరించింది. నిజంగా యు ఆర్ బ్రేవ్ మాలతి. భర్తను కోల్పోయిన దుఃఖంలో కూడా క్షణంలో అవయవదానానికి అంగీకరించిన నీకు వందనమమ్మా మాలతి. అలా అనకండి సార్. మీరు నాకు పితృ సమానులు. పోయిన వ్యక్తి ఎలాగూ రారు. ఆ పార్థివ దేహం మట్టిలో కలిసిపోతుంది. అతడి అవయవాలు మరికొందరికి ప్రాణమిస్తాయని తెలిసిన క్షణంలోనే నిర్ణయం తీసుకున్నాను. ఆయన జీవిస్తున్న ఆ 6గురిని నేను చూడగలిగితే ఈ జన్మకిది చాలనిపిస్తుంది. ఆమె గద్గస్వరంతో అంది. అలాగేనమ్మా, వారందర్నీ స్టేజ్ పైకి రప్పిస్తాను. స్టాఫ్ అంతా కనులు పండుగగా చూస్తారని ప్రిన్సిపాల్ గారు అనగానే 6గురితో స్టేజ్ పైకి వెళ్ళిపోయాను. అమ్మా, వీరంతా మీ వారి రక్త సంబంధికులు అని 6గురిని పరిచయం చేశాను. 6గురు ఆమెకు నమస్కరిస్తుంటే అందరి కళ్ళల్లో ఆనంద బాష్పాలు వర్షించాయి. సమావేశ మందిరములో సూదిమొన నేలకు తగిలితే వినిపించేంత నిశ్శబ్దం ఆవరించింది. అమ్మా, రక్త సంబంధికులంతా కృతజ్ఞతలు తెలుపుకుందామని వచ్చారమ్మా. కృతజ్ఞతలు నాకెందుకండి, నిస్వార్థంగానే అవయవదానం ఇచ్చానే మాలతి అంది. ప్రిన్సిపల్ గారి సైగనందుకొని 2 చెక్కులను ఆయనకు అందించారు. అమ్మా, రక్తం పంచుకుంటే రక్త సంబంధం అవుతుంది. అవయవాలు పంచుకుంటే అంతకంటే ఎక్కువ బంధం అవుతుంది. అందుకు ఎంత ఇచ్చినా ఏమిచ్చినా మీ రుణం తీర్చుకోనిది. గుప్తదానం చేసిన మీ చిన్నారులకు ఆర్థిక ఆసరా కల్పించటానికే ఈ చిన్న మొత్తం ఫిక్స్డ్ డిపాజిట్ రూపంలో అందిస్తున్నాము. 15 సంవత్సరాల తరువాత మెచ్యూర్ అయ్యే విధంగా ఆయుష భగవంతుల పేరిట ఎఫ్డీలు అందుకోవాలమ్మా, తప్పదు. ఆమెను కన్విన్స్ చేయసాగాను. పత్రం, పుష్పం, ఫలం, తోయం ఏది ఇచ్చినా భక్తితో భగవంతుడు స్వీకరిస్తాడు. భగవంతుని రూపంలో ఉన్న మీ భర్తకు ఇది నైవేద్యం అనుకోండి. అల్లా రూపంలో మిమ్మల్ని కరుణిస్తున్నాడు అనుకోండి. జీసస్ రూపంలో మీకు ఆశీర్వాదాలు అందజేస్తున్నాడు అనుకోండి. మీరు తప్పకుండా తీసుకోవాలి. మీకోసం కాకపోయినా మీ పిల్లలకు కాదనకూడదు. ముందరి కాళ్ళకు బంధం వేసి ఎఫ్డీలు ఆమె చేతికిప్పించాను. ఈరోజు మాలతి భర్తకు నిజమైన సంవత్సరికం.